ఒక అడవిలో ఒక చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది. ఆ చెరువు దగ్గరలోనే ఒక పీత కూడా ఉంటుంది. మొసలి ఆ పీతతో స్నేహం చేసేది. ఆ చెరువులో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఆ మొసలి అక్కడే ఉంటుంది. అది ఉన్నదనే భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆహా, ఎన్ని జంతువులున్నాయో! వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. వీటిని చంపి తిని చాలా రోజులైంది. ఎలాగైనా సరే ఈ జంతువుల మాంసాన్ని రుచి చూడాల్సిందే. నా మిత్రుని దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని అడుగుతాను. మిత్రమా, నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. చెరువులో రోజు చేపలు తిని తిని బోరు కొడుతుంది. నా నాలుకకు రుచి లేకుండా పోయింది. అడవిలో చాలా జంతువులున్నాయి కదా, వాటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. వాటిని ఎలాగైనా తినాలని నాకు కోరిక కలిగింది. నాకు ఏదైనా ఉపాయం చెప్పవా మిత్రమా? అవునా మిత్రమా, కానీ నువ్వు వాటిని చంపి తింటావనే భయంతో ఈ చెరువులో నీళ్లు త్రాగడానికి ఏ ఒక్క జంతువు కూడా రావడం లేదు కదా. మరి నువ్వు వాటి మాంసాన్ని ఎలా రుచి చూస్తావు? అవును మిత్రమా, కానీ నువ్వు చాలా తెలివైన దానివి కదా. ఏదైనా ఉపాయం ఆలోచించి చెప్తావని నీ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి చెప్పవా? సరే మిత్రమా, నీకోసం మంచి ఉపాయం ఆలోచిస్తాను. నాకు ఒక ఉపాయం వచ్చింది. నాకు ఒక ఉపాయం వచ్చింది మిత్రమా. అవునా, త్వరగా చెప్పు మిత్రమా. మిత్రమా, నీవు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడి ఉండు. అప్పుడు నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికి నీవు చచ్చిపోయావని చెప్తాను. వెంటనే ఆ జంతువులు ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. అవి వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువుని పట్టుకొని తినేసేయి. ఆహా, నీ సలహా ఎంత బాగుందో! నువ్వు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. త్వరగా వెళ్ళు మిత్రమా. సరే సరే, వెళ్తున్నా. అప్పుడు ఆ పీత వెంటనే అడవిలోకి వెళ్ళి అక్కడి జంతువులతో ఇలా అంది. మిత్రులారా, చెరువులోని మొసలి చచ్చిపోయింది. మీరు ఇంకా ఏ భయం లేకుండా వచ్చి నీళ్లు తాగొచ్చు. ఆ పీత మాటలు అన్ని జంతువులు నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన నక్క మాత్రం నమ్మలేదు. వెంటనే పీతతో నక్క ఇలా అంది. అవునా మిత్రమా, నేను నీతో వస్తాను. నాకు ఆ చచ్చిన ముసల్ని చూపించు. సరే, వెళ్దాం. పదండి మిత్రులారా. ఆ పీతతో కలిసి నక్క ఇంకా మిగిలిన జంతువులన్నీ చెరువు దగ్గరికి వెళ్ళాయి. అక్కడ పడి ఉన్న మొసలిని చూసిన నక్కకి అది చావలేదని అనుమానం వచ్చింది. వెంటనే తన మిత్రులతో గట్టిగా ఇలా అంది. మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదిలించడం మీరెవరైనా చూసారా? లేదు మిత్రమా, మేము చూడలేదు. నాకు ఒకసారి ఒక గుడ్లగూబ ఇలా చెప్పింది. మొసలి చచ్చిపోయినా సరే దాని తోక కదులుతూ ఉంటుందట. అవునా?
నక్క మాటలు విన్న తెలివిలేని ముసలి తన తోక కదల్చడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ నక్క ముసలి చావలేదని తెలుసుకొని తన మిత్రులతో ఇలా అంది. మిత్రులారా, పారిపోండి, మొసలి చావలేదు, బ్రతికే ఉంది. ఈ పీత మొసలి మనల్ని మోసం చేశాయి. మన ప్రాణాల్ని రక్షించుకుందాం. పారిపోదాం, పదండి మిత్రులారా. మిత్రులారా, పదండి, పారిపోదాం. పారిపోండి, పారిపోండి. చూసారా పిల్లలు, ఆ నక్క తన తెలివితేటలతో ఆ పీత ముసలి నుండి ఆ జంతువులన్నింటినీ ఎలా కాపాడిందో. ఇక్కడ నీతి ఏంటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి.